ఈ కొండ చాలా జంతువులు ఉంటాయన్నమాట. ముళ్ళ పందులు, పాములు అన్ని రకాలు ఉంటాయి. గాలి లేదు, చల్లగా. ఏసీ ఎందుకు పనికిరాదు. ప్రకృతి మనకు ఎంతో నేర్పింది. ఇప్పుడు దాన్నే మనం వినాశనం చేస్తున్నాం. పాలు తాగి రొమ్ము కుద్దనం అంటారా, అలా అయింది. అందరూ నమస్కారం. మన ధర్మయాత్ర 6వ రోజు, ఆఖరి రోజు. ఈ యాత్ర మనం మల్లమ్మ దేవత, వనదేవత అంట. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజనులు పూజ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఒక్కరోజే వెళ్తారు పైకి, మిగతా రోజులు ఎవరు వెళ్ళరు. గుహలో అనమాట, గుహ ఉంటుందట. ఆ గుహ చాలా పెద్దని చెప్తారు, కానీ గుహలోకి ఎవరు వెళ్ళరు. ఈ ఒక్కరోజే అందరినీ అలౌ చేస్తారు. మిగతా రోజులంతా ఎవరిని వెళ్ళలేరు. ఎవరిని వెళ్ళినా తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి, కానీ అది కూడా లోపలికైతే తీసుకెళ్ళండి. సంవత్సరానికి ఒకరోజు కేదార్నాథ్ లాగా సంవత్సరానికి ఒకరోజే ఇక్కడ దర్శనం, అమ్మవారి దర్శనం. అలాగే ఈ అమ్మవారి తాలూకా విగ్రహాలు ప్రతి ఊర్లోనే చిన్న చిన్న పెట్టుకుంటారు. పెట్టుకొని పూజ చేసుకుంటారు. సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళు ఏంటంటే విత్తనాలు దింపుతారంట. అంటే దాచుకునే విత్తనాలు కింద దింపుతారన్నమాట, ముహూర్తం పెట్టుకుని. అది వేయడానికి ఒకరోజు ముహూర్తం పెట్టుకుంటారు. ఈ పెట్టుకున్న ముహూర్తం మధ్యలో ఈ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ అమ్మవారి దర్శనానికి వచ్చేప్పుడు విత్తనాలు వెళ్తారన్నమాట. ఆ విత్తనాలు దింపినప్పటి నుంచి వేసే వరకు ఎవరు ఊరు దాటి బయటికి వెళ్ళరంట. చాలా నిష్టగా ఉంటారన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే ఈ కొండ చాలా జంతువులు ఉంటాయన్నమాట. ముళ్ళ పందులు, అలాంటి పెద్ద పెద్ద పాములు, అన్ని రకాలు ఉంటాయండి, అడవి జంతువులు. కానీ ఈ ఒక్కరోజు చీమ కూడా ఉండదంట. మళ్ళీ నెక్స్ట్ రేపొద్దుకి అన్నీ వచ్చేస్తాయి ఆయన చెప్తున్నారు ఇక్కడ పూజారి. అలాంటి చాలా విశేషమైన ప్లేసు. చాలా పురాతన కాలం నుంచి వీళ్ళ ఆచారం ఉంటుంది. మల్లమ్మ దేవత, వనదేవత. సో మన ఆఖరి రోజు యాత్ర మల్లమ్మ కొండ ఎక్కుతున్నాం. కొండ ఎక్కాలంటే ఇలా క్రాస్గా ఎక్కాల. కాఫీ అండి, అది కాఫీ, పాలు, మిరియం. ఈ చెట్టు కాఫీ, మిరియాలు తీగ ఉంది. క్రీపర్ మిరియాల తీగ అండి. పెద్ద చెట్టు, దాని ఓక్ చెట్టు, సిల్వర్ చెట్టు, దాని సపోర్ట్ కోసం. క్రీపర్ ఎక్కడానికి సిల్వర్ చెట్టు. కాఫీ నీడ కావాలి, దానికేమో గ్రిప్ కావాలి, అందుకు అది అనమాట. అది ఈ కొండల మీద బాగా పొడుగ్గా వెళ్ళిపోద్దండి. దానికి బ్రాంచెస్ ఉండవు. అంటే మిగతా చెట్లు బ్రాంచెస్ వస్తాయండి, సిల్వర్ బ్రాంచెస్ రావు. వెరీ హార్డ్, పడిపోదు గాలికి కూడా. అందుకని మిరియాలకి మంచి సపోర్ట్. జంగిల్ మ్యాంగో, అడవి మామిడి కాదండి, అది అయిపోయింది. ఇంకా టెంక కట్టేసింది, ఇంకా ముగ్గుపోద్ది. దీంతో పికిల్, దీంట్లో హై న్యూట్రిషన్ వాల్యూస్, విటమిన్ సి హై. ఇది ఏం చేస్తారంటే కట్ చేసి టెంక సీడ్ తీసేసి ఇవి డ్రై చేస్తారు. డ్రై చేసి దాచుకుంటారు. అప్పడం, వడియం ఇలాగా ఫ్రై చేస్తారు. లేకపోతే పప్పులో వేస్తారు, డ్రైడ్ పుల్లగా అంచూరులాగా. ఇది డ్రై ఉంటుంది. ఇది చాలా జ్యూస్ చాలా తక్కువ వస్తుంది, పీచు ఎక్కువ ఉంటుంది. ఈ జ్యూస్ ఏం చేస్తారంటే తాండ్ర పోస్తుంది. జల్లి మ్యాంగో జెల్లీ, అడవి మామిడి అండి అది. అంతే సైజు ఇంకెంతే. పిల్లి పీచర, శతావరి, పిల్లి తేగలు. ఇది శతావరి రూట్ డ్రై చేసి పౌడర్. ఓకే, ఆఫ్టర్ డెలివరీ మదర్ మిల్క్ లో, అప్పుడు ఈ పౌడర్ విత్ మిల్క్ డైలీ వన్స్, విత్ ఇన్ 3 days మిల్క్ ప్రొడ్యూస్. సో మీకు పండుద్ది, మీరు పెట్టుకేస్తే మీ మూలో బాగా వస్తుంది. అస్పరాగస్ రెస్మోసస్. ఒక మనిషి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రియల్గా ఎంతసేపు అవ్వగలుగుతాడో అంత ఆయుష్ ఉంటుంది అన్నమాట. రోజులో రియల్గా మనస్ఫూర్తిగా నవ్వుతాను చూసారా, ఇన్ డెప్త్, ఆ ప్యూర్ నవ్వు ఏదైతే మనకి ఆనందం కలిగి నవ్వుతామో అది రోజులో ఎంత ఉందో దాన్ని బట్టి మన ఆయుష్ నిర్ధారణ ఉంటుంది.
ఎంత నవ్వలేకపోతామో అంత ఆయుక్ష అన్నమాట. యాంత్రికంలో పడిపోయి యంత్రం మధ్యలో యంత్రంకి మనం సరెండర్ అయిపోయాం. మనం కనిపెట్టిన మిషన్కి మనమే సరెండర్ అయిపోయాం ఈరోజు. అది లేకపోతే మనం బతుకులేదు. అంతేనండి. మీరు సెల్ ఫోన్ మానేసి ఫోన్ వాడకుండా ఒక్కరోజు ఉండగలరా? ఉండేది. ఏ పనిలో మొత్తం బ్లాక్. నేను సెల్ ఫోన్ వచ్చిన నుంచి ఇప్పుడు దాకా సెల్ ఫోన్ వాడలేదు. నా పనులు నడుస్తున్నాయి. జస్ట్ థాట్ ప్రాసెస్. ఫోన్ వాడను. ఎమర్జెన్సీ అయితే ఆల్రెడీ నేచరే మనకి కనెక్ట్ చేస్తుంది. ప్రకృతి మనకి అలర్ట్ చేస్తాం, పంపిస్తుంది. ఏదో రూపంలో కవర్ వస్తుంది, సిగ్నల్స్ వస్తాయి. ఇప్పుడు ఇది చాలా గొప్పది నేచర్. అక్కడ ఉండే చెట్లు ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. మనం ఎందుకు వస్తున్నాం, మన పర్పస్ ఏంటో. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తామో నేచర్ మనకు అదే ఇస్తుంది. మన థాట్ ఏ లెవెల్లో ఉంటే మనం ఆ లెవెల్లో ఉంటాం. థాట్ బిగ్గా ఉందనుకోండి, నేచర్ ఆ బిగ్ దానికి సపోర్ట్ చేస్తుంది. అంతే. వెళ్ళి థాట్ ప్రాసెస్, దాన్ని తపస్సు, దీక్ష ఏదైనా అనండి, అది సంకల్పం చేసుకుని దానికి పట్టుబడి ఉంటే దానికి సంబంధించిన వాళ్ళని నేచరే కనెక్ట్ చేస్తాం అన్నమాట. అది సక్సెస్ అంటే అదే. పూర్వకంగా ఉంది. మొత్తం నుంచి పండుగ చేస్తున్నారు. ఇది చల్లగా ఎందుకు ఉంది సార్? ఈ కొండల్లో బొర్రా కేవ్స్ కానీ ఇక్కడ కేవ్స్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. మంచి ముత్యం ఉంటుంది. మంచి ముత్యంలో ఉండేది కాల్షియం కార్బోనేట్. స్వాతి కార్తెలో వర్షం పడితే స్వాతి చినుకుల్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఈ ఆల్చపలు వచ్చి పైకి పెట్టి ఉంటాయి. ఆ డ్రాప్ పడగానే మూసుకొని వెళ్ళిపోతాయి. అలా ఉండడం వల్ల ఆ కాల్షియం కార్బోనేట్ ముత్యంలో తయారవుతుంది. సో అవి తీసి కలెక్ట్ చేసి ఇస్తారు. ఓకే. ఇక్కడ న్యాచురల్గా స్టోన్లో గుహల్లో కాల్షియం కార్బోనేట్ 60%, 70%, 80%, 100%. బొర్రా కేవ్స్ 100%. సో అందుకని డ్రాప్ పడకుండా కిందంతా అలా వచ్చేస్తుంది. రెండు ఇలా స్తూపంలో ఫామ్ అయిపోతాయి. 1,00,000 సంవత్సరాల్లో డ్రాప్ పడితే అదంతా పిల్లర్లో అయిపోతుంది. రెండు కలిసిపోతాయి. అలా ఇందులో కాల్షియం కార్బోనేట్ ఉంది. అందుకని రాగానే చల్లగా ఉంది. గాలి లేదు, చల్లగా ఉంది. ఏసీ ఎందుకు పనికిరాదు. ఇది నేచర్. అదంతా వైట్ అంతా కాల్షియం. డ్రాప్ లో వచ్చిందంతా కాల్షియం కార్బోనేట్ కూలింగ్. ముత్యం పెట్టుకుంటే బాడీ హీట్లో ఉన్న హీట్ లాగేస్తుంది, చలవ చేస్తుంది. వెళ్దాం పదండి, నేను తీసుకెళ్తాను. ఈయన ఊరు పూర్వం ఆముదం కాగడాలు తీసుకెళ్ళేవారు. ఆయిల్తో కాగడాలు చేసి కాగడాలతో వెళ్ళేవారు. ఇప్పుడు సెల్లైట్లు వెళ్తున్నాం. టెక్నాలజీ మారిపోయింది. అమ్మవారు మల్లమ్మ అమ్మవారు మన దేవత. అబ్బా మీరు అబ్బా ఓహో అబ్బా. పోయిన సంవత్సరం ఒకసారి వస్తారు. ఏప్రిల్ మాసంలో అంతే. అబ్బా మామూలు అప్పుడు కష్టం. మామూలు అప్పుడు అంటే ఇక్కడ ఇలా ఉత్సవం చేస్తారు. అమ్మవారి పండుగ పూజలు అండి ఇప్పుడు చేస్తారు. నమస్తే. వస్తాను. మీరు ఏ ఊళ్ళో ఉంటారు? ఆడపోలు సార్. ఆడపోలా? ఓకే ఓకే. సూపర్. ఎలాగా? అంతే సార్, అంతే సార్, అంతే సార్. ఓకే. ఈ కాలు తీసుకొచ్చి ఈ కాలు ఎడపకాలు కుడికాలు ఎడపకాలు చేసి. ఓకే ఓకే. ఇక్కడ అందరు రారు సార్. మేము చాలా తక్కువ మంది ఇక్కడ ఆడేవారు సార్. లోపలనే ఆడేవాళ్ళండి. ఓకే ఓకే. మీరు అంటే దీపాలు లైటింగ్ పెట్టేసి లోపలనే ఆడేవాళ్ళు. ఓకే. అది ట్రెడిషనల్ కార్యక్రమం. అలాగే కిందకి ఆడుతున్నాం. కిందకి ఆడుతున్నారా? ఓకే. ఇది 360 రోజులు ఇక్కడ వర్షాకాలం ఎక్కువ వస్తుంది, కానీ ఈ వాటర్ ప్యూరిఫై చేసుకుంటారు వర్షాకాలం అయితే. ఇప్పుడు ఇంకెలా డైరెక్ట్ తాగేస్తారు. అసలు మనం నీళ్లు భూమి నుంచి ఉపరితలం నుంచి 25 ఫీట్ అంటే 25 అడుగుల లోతు వరకు మాత్రమే మనకి తాగడానికి పనికి వచ్చే నీళ్ళు అండి. అంత దాన్ని పనిచేయవు ఆ నీళ్ళు. మనం అందుకు పూర్వం ఎలా ఉండేది, ఇలాంటి సెలయేర్లు లేదా కోనేర్లు, మంచినీటి కోనేర్లు, బావి, ఇవన్నీ కూడా 25 ఫీట్ మ్యాక్సిమం లోతు.
తాగే నీటికి రోజు ఎండ పడాలి, ఎండే ప్యూరిఫైయర్. అందుకు ఏ జర్మ్స్ ఉండే కాదు, ఆ నీళ్ళల్లో తాగేసేవాళ్ళం, సెల్సీ కొట్టేసాం. ఇప్పుడు చాలా మనం వాటర్ని ప్యూరిఫై చేసి ఆర్వా అని అదని ఆల్కలైన్ అని ఎక్కడికో వెళ్ళిపోయి ఆ తాగే ఏంటంటే ఇమ్యూనిటీ పోయింది, డీప్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ 300 లోపలికి వెళ్ళిపోయి తెచ్చుకొని అందులో ఉన్నాయి తీసేసి వేరే కలిపేసుకొని తాగేస్తున్నాం. ప్రకృతి మనకు ఎంతో నేర్పింది, ఇప్పుడు దాన్నే మనం వినాశనం చేస్తున్నాం అంతే. పాలు తాగి రొమ్ముకుద్దాం అంటారా, అలా అయింది అన్నమాట. వీడియో తీయమా దొరుకుతాడా సార్ మనకి? ఎక్కడ మీరు? హైదరాబాద్. ఓకే మంచిదే. నమస్తే. రైట్ సార్. ఈ పండుగ తెలుసా మీకేంటి? చూస్తే ఎలా పండుగ అదృష్టం. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారు గుడి, కేదార్నాథ్ లాగా ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారు అమ్మవారు. చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఈ రోజు ఒక్కరోజే మార్నింగ్ నుంచి రాత్రి 12 లోపల రీఛార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తున్నాం. ఓకే. అది అరకు అని వస్తాం కదా, అరకుగా చూడాల్సింది మీరు. చుట్టుపక్కల చాలా ఉన్నాయి, మినీ హిమాలయస్. ఎన్ని స్పిరిచువల్ ప్లేసులు ఉన్నాయో, ఎన్ని మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయో. లోపలికి వస్తేనే థిక్ ఫారెస్ట్ ఉంటుంది. అరకులో నించోవడం నీడ కూడా ఉండదు. అక్కడ స్టేకి బాగుంటుంది. మీరు విజిట్ చేయడానికి అరకు చుట్టుపక్కలకు వెళ్ళండి. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా 3 days ఉండిలా వచ్చి ఎవరిని అడగక్కర్లే, మీకు మంచి పక్క రోడ్డు, సన్న రోడ్డు కనపడుతుంది అనుకుంటా, ఆ రోడ్డు అంతా వెళ్ళిపోండి, మీకు మంచి ప్లేసెస్ కనిపిస్తాయి. లోకల్ అడిగితే చెప్తారు ఇక్కడ ఏంటి అరకు ప్లేసెస్. ఎండకు చూడకపోయినా ఇక్కడికి వచ్చినాక బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది. అవును, జస్ట్ 10 minutes. ఈ ఎనర్జీ మీకు 1 year ఉంటుంది. రైట్, వస్తాం. నమస్కారం. మనకి వనధర్మ యాత్ర 6వ రోజు మల్లమ్మ తల్లి అమ్మవారు వనదేవత గుడిలో మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం. 6 రోజులు మనం ప్రయాణం చేస్తూ ఇక్కడే 4 రోజులు ఉండి ఒకే చోట ఈ విత్తనాల పండుగతో పాటు ఇక్కడ ఉండే సాంప్రదాయ సంస్కృతి, వీళ్ళ జీవన శైలి, వీళ్ళతో పాటు కలిసిమెలిసి మనం వీళ్ళతో ఉండి మనం చాలా పంచుకున్నాం. సో ఇక్కడ చాలా ఎంతో విజ్ఞానం ఉంది. మనం జస్ట్ శాంపిల్ మనం చూసింది, కానీ ఇక్కడ అనంతం మహాసముద్రం ఇది. ఇదంతా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదేశం ఇది. వీళ్ళు పండించిన పంటలు మనం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, వీళ్ళు ఆర్థికంగా ఉంటారు. అలాగే ఇక్కడ స్పిరిచువల్, చాలా హిస్టారికల్. మనం హిమాలయాలు వెళ్తాం, చాలా చూస్తాం, అవన్నీ పాపులర్. సో వాటికి ఎంత ప్రభావం ఉందో అంతకన్నా ఎక్కువ ప్రభావవంతమైన ప్లేస్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మంచి డివైన్ ఎనర్జీ ప్లేస్లు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మికంగా ఉన్న ప్లేస్లు ఉన్నాయి. ఈ మల్లమ్మ తల్లి, అలాగే బొర్రా, రకరకాలు. అలాగే వీళ్ళు ప్రతి ఊర్లోని వీళ్ళు రామాలయం ఏదో ఒకటి పెట్టుకుని, ఏ గుడి లేకపోయినా సరే చెట్టు కిందైనా వీళ్ళు పూజ చేసుకుని అంత పవిత్రంగా ఉన్నారు. ఈ తూర్పు కనుమలు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆధ్యాత్మికం, ఆరోగ్యం రెండు మనకి పుణ్యం పురుషార్థం కలిసి వచ్చినట్టు ఉండాలి. ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి. సో వీటిని మనం దర్శించుకుని మనం ఇలాంటి టూరిజం డెవలప్ అయితే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారు. తద్వారా ఇక్కడ పండించే పంటలకి మంచి ధరలు ఇచ్చి మనం తీసుకెళ్ళచ్చు. అరకు అన్నీ చూస్తూ ఇలా మూలమూలకు వచ్చి ఇలాంటి విశేషమైన ప్రదేశాలను కూడా చూడండి. వీళ్ళతో కలిసి వీళ్ళ జీవనశైలిని చూడండి, వీళ్ళ పంటలు ఏంటో చూడండి. మనం వచ్చామంటే వీళ్ళకి ఎంతో కొంత ఆదాయం రావాలి. సో ఇక్కడ పంటను ఇక్కడే కొనుక్కునేలా ఉండాలి. కస్టమర్ ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి, మధ్యలో దళారీ ఉండకూడదు. నిజమైన దేవుళ్ళు అంటారు వీళ్ళు. వీళ్ళ మనసు చాలా పవిత్రం. అదేంటంటే మనం హార్ట్ఫుల్గా ఉంటే మనం బాగుంటాం, అందరం బాగుంటాం. ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పవిత్రమైన ప్రదేశం, మినీ హిమాలయస్. ఇక్కడ ఎంతో ఆరోగ్యం ఉంది, ఆధ్యాత్మికం ఉంది. మనం నేర్చుకుని, మనం అనుభవించి, మన తర్వాత తరానికి అనుభవించగలిగితే మనం బాగుంటాం, వీళ్ళు బాగుంటారు, మన తర్వాత తరాలు ఇంకా బాగుంటాయి. అందరికీ నమస్కారం.